ఆంధ్ర నాయకుల మధ్యన ఉన్నటువంటి స్వార్థం, స్పర్ధలు ఇక్కడ పార్టీలుగా విడిపోయారు. తెలంగాణలో పార్టీలకు అతీతంగా కలిశారు. అదే తెలంగాణ ఏర్పాటుకి బీజం. అది పడినటువంటి తేదీ ఈవేళ డిసెంబర్ 9, 2014 అందరి కళ్ళెదురుగుండా జరిగింది. రాత్రి పూట్ల జరిగినటువంటి ప్రకటన తెల్లారేటప్పటికి బాంబర్డైంది. తెలంగాణ ప్రాంతం అంతా సంబరాలు జరుపుకునే వేళ ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా మూగబోయినటువంటి రోజు, నిశ్చేష్టులైన రోజు, ఏదో కోల్పోయామన్నటువంటి ఒక భావనతో స్వచ్ఛందంగా సమ్మెకెళ్ళినటువంటి రోజు. ఆ సమ్మె ఇంపాక్ట్ 23వ తారీఖున ఎబేయన్స్లో పెట్టినటువంటి రోజు. కానీ ఆ తర్వాత ఆంధ్రులు విడిపోయినే ఉన్నారు. తెలంగాణ వాళ్ళని కలుపుకెళ్లే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ వాళ్ళు సంఘటితంగా ఆంధ్ర నాయకులు మాకు వద్దన్నటువంటి పోరాటం. అక్కడ ఆ పోరాట స్ఫూర్తిని రగిలించినటువంటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకి సమాధానంగా ఆనాడు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఇవాళైతే ఖచ్చితం నిజంగా ఆంధ్రాతో విడిపోయి తెలంగాణ లాభపడింది, తెలంగాణ బాగుపడింది, తెలంగాణ నాయకులు బాగుపడ్డారు. సరే, దాంట్లో లంచాలు, అవినీతి ఇవన్నీ ఎప్పుడూ ఉండేటటువంటి. బట్ ఈ తరహా దరిద్రపు రాజకీయాలలో ఒక 30% అక్కడ కూడా ఉంది. కానీ 70% హుందాగా ప్రస్తుతానికి రాజకీయం అయితే నడుస్తుంది.